తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ షాకింగ్ వీడియో. ఈ కథ నవమల్లెతీగ జనవరి 2024 మాసపత్రికలో ప్రచురితమైంది. రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. షాకింగ్ వీడియో కథ. స్వాతి గబగబా నడుస్తోంది. ఈరోజు అనుకోకుండా ఆలస్యం అయ్యింది. ఇంటి దగ్గర ఎలాగుందో ఏమిటో ఆమె మనసు చాలా ఆందోళనగా ఉంది. ఇంటికి రాగానే గేటు తీసి లోపలికి వెళ్ళి కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కుని హాల్లోకి వెళ్ళింది. హాలులో అత్తగారు జగదీశ్వరి, నాలుగిళ్ళ అవతల ఉండేటువంటి పంకజమ్మ సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. సారీ అత్తయ్య, ఆలస్యమైంది. మావయ్య గారికి టీ తీసుకొస్తాను, మీకు పాలు పట్టుకొస్తాను అంది వినయంగా స్వాతి. నువ్వు పెత్తనాలు చేసి వచ్చే వరకు ఆయన ఉంటారనుకున్నావా? టీ తాగకుండానే పార్కుకు వెళ్ళిపోయారు. నేనేమో కదలలేని దాన్ని. ఏం చేస్తాం, ఒకళ్ళ మీద ఆధారపడి జీవించడం మాదే తప్పు అంటూ మూతి 3 వంకర్లు తిప్పి దెప్పి పొడిచింది జగదీశ్వరి. మౌనంగా తల వంచుకుని వంటింట్లోకి వెళ్ళి అత్తగారికి పాలు, పంకజమ్మకి టీ చేసి తీసుకొచ్చిచ్చింది స్వాతి. రుసరుసలాడుతూనే కోడలు చేతిలోంచి గ్లాసు తీసుకుంది జగదీశ్వరి. పంకజమ్మ స్వాతికేసి తిరిగి చిన్న నవ్వు నవ్వి టీ గ్లాస్ తీసుకుంది. అది తన మీద సానుభూతి నవ్వో వెటకారం నవ్వో అర్థం కాలేదు స్వాతికి. దొడ్లోకి వెళ్ళి దండెం మీద ఆరేసిన బట్టలు తీసి మడత పెట్టడం మొదలెట్టింది. అత్తగారికి పెద్ద అనారోగ్యమే లేదు, మోకాళ్ళ నొప్పులు అంతే. ఆవిడ గారు కొంచెం లేచి వెళ్ళి టీ తయారు చేసి భర్తకు ఇవ్వచ్చు. అలా చేయదు. కోడలు తప్పిదం అందరికీ తెలియాలనేదే ఆవిడ ఉద్దేశ్యం. స్వాతి మామగారు పరమేశం హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన భార్యకు ఎదురు చెప్పలేరు. స్టవ్ వెలిగించి టీ పెట్టుకోవడం ఆయనకు రాదు. పార్కులో సాయంత్రం 5 గంటలకు ఆయన మిత్రబృందం అందరూ కలుసుకుని నడుస్తూ కబుర్లు చెప్పుకుంటారు. స్వాతి అంటే ఆయనకు చాలా అభిమానం. ఆమెని ఒక్క మాట కూడా అనరు. ఆ విషయం అత్తగారికి నచ్చదు. అందుకే కోడలు ఏ చిన్న పొరపాటు చేసినా కొడుక్కు దాన్ని కొండంతగా మార్చి చెబుతుంది ఆవిడ. ఈరోజు స్వాతి కొలీగ్ సుప్రజ పుట్టినరోజు. కాలేజీ అయ్యాక స్టాఫ్ అంతా సుప్రజ ఇంటికి వెళ్ళారు. అందరూ సరదాగా మాట్లాడుతూ ఉంటే టైం తెలియలేదు. అయినా అందరికన్నా ముందుగానే స్వాతి సుప్రజ ఇంటి నుండి బయటకు వచ్చేసింది. కానీ ఫలితం లేకపోయింది. ఏం చేస్తాం అని దీర్ఘంగా నిట్టూర్చి ఇంట్లోకి వెళ్ళింది స్వాతి. కొద్దిసేపటికి స్వాతి పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళు చెప్పిన స్కూలు విషయాలు విని వాళ్ళకి స్నాక్స్ పెట్టి పాలు ఇచ్చింది. అప్పుడు వాళ్లతో కలిసి టీ తాగింది స్వాతి. స్వాతి భర్త శ్రీధర్ శివపురం తహసీల్దార్ ఆఫీసులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. పిల్లలు ఎదిగి కాన్వెంట్ చదువుకొచ్చాక స్వాతి లింగాల వీధి చివర ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేరింది. వాళ్ళ పెద్దమ్మాయి 7వ తరగతి, చిన్నమ్మాయి 6వ తరగతి చదువుతున్నారు. పరమేశం గారికి శ్రీధర్ ఒక్కడే కొడుకు. తల్లిదండ్రులంటే శ్రీధర్కి చాలా ప్రేమ. భార్య మాట కన్నా తల్లిదండ్రుల మాటకి ఎక్కువ విలువనిస్తాడు. స్వాతి పిల్లల్ని హోంవర్క్ చేసుకోమని చెప్పి వంట ప్రయత్నంలో నిమగ్నమైంది. 6:30 గంటలకి పరమేశం గారి ఇంటికి వచ్చారు. స్వాతి మంచినీళ్ళు ఇచ్చి, సారీ మావయ్య గారు, మీకు సాయంత్రం టీ ఇవ్వలేకపోయాను. మా కొలీగ్ అమ్మాయి బర్త్డే పార్టీకి వెళ్ళి రావడం వలన ఆలస్యం అయింది అంది నొచ్చుకుంటూ. పర్వాలేదమ్మా, నేను పార్కు దగ్గర మా మిత్రునితో కలిసి కొబ్బరి బొండం తాగాను. అయినా ఉద్యోగం చేసేటప్పుడు కొన్ని ఫార్మాలిటీసు తప్పవు. నేను ఉద్యోగం చేసిన వాడినే కదా, నాకు ఇవన్నీ తెలుసమ్మా, నువ్వు వర్రీ కాకు అన్నారు పరమేశం గారు. ఇంటి పని అంతా చేసి అందరి అవసరాలు చూసి ఆ తర్వాత కాలేజీకి వెళ్ళే కోడలంటే ఆయనకి చాలా అభిమానం. బాగానే ఉంది సంబడం, వెళ్ళి స్నానం చేసి రండి, పెందరాళే భోజనమైన చేతురు గాని అంది జగదీశ్వరి రుసరుసలాడుతూ. భార్య కేసి ఒకసారి చూసి
మౌనంగా తన గదిలోకి వెళ్లారు పరమేశం గారు. వాదన పెంచడం ఆయనకి ఇష్టం ఉండదు. 7:30కి మావగారికి, అత్తగారికి, పిల్లలకి భోజనాలు పెట్టింది స్వాతి. మనవరాళ్లతో కబుర్లు చెబుతూ, జోకులు వేస్తూ భోజనం చేశారు పరమేశం గారు. జగదీశ్వరి గంభీరంగా ఉండి భోజనం ముగించింది. 8కి శ్రీధర్ ఆఫీస్ నుండి వచ్చాడు. కోడల గురించి చెబుదామనుకుని కొడుకు చిరాగ్గా ఉండడం చూసి ఆ ప్రయత్నం విరమించింది జగదీశ్వరి. ఒకరోజు కాలేజీ నుంచి పెందరాళి ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళబోతూ హాలులో మాటలు విని ఆగిపోయింది స్వాతి. వదిన గారు, నేను హైదరాబాదు మా కోడల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నన్ను నెత్తిన పెట్టుకుని చూస్తుంది. ఒక్క పని చేయనిచ్చేది కాదు. నేను కాఫీ తాగుతుంటే అలా నిలబడే ఉండి, నేను కాఫీ తాగడం పూర్తి కాగానే చేతిలో గ్లాసు అందుకుని సింకులో పెట్టి వచ్చేది. రాత్రిళ్ళు నా అరికాళ్లకు నూనె రాసి అప్పుడు వెళ్ళి పడుకునేది. గర్వంగా కళ్ళు తిప్పుతూ చెప్పింది పంకజమ్మ. అవునండి. మీరు అదృష్టవంతులు. బంగారం లాంటి కోడలు దొరికింది. నా పరిస్థితి వేరు. రాత్రిళ్ళు మోకాళ్ళు నొప్పిగా ఉంటే నేనే ఆయుర్వేద తైలం రాసుకోవాలి. ఏం చేస్తాను? దిగులుగా అంది జగదీశ్వరి. అయ్యో! వదిన గారు, మీరు మొహమాట పడకుండా మీ కోడల చేత చేయించుకోండి. మనకి ఆ హక్కు ఉంది. అది సరే వదిన గారు. ఒక 500 ఉంటే సర్దుతారా? ఒకటో తారీఖు రాగానే ఇచ్చేస్తాను అంది పంకజమ్మ. అలాగే అని సోఫాలో తన పక్కనే ఉన్న హ్యాండ్ బ్యాగ్‌లోంచి 500 నోటు తీసి పంకజమ్మకిచ్చింది జగదీశ్వరి. పంకజమ్మ బయటకొచ్చాక ఆమెకి కనపడకుండా లోపలికి వెళ్ళింది స్వాతి. ఆ రోజు నుంచి జగదీశ్వరి స్వాతిని సూటిపోటి మాటలతో బాధపెట్టడం ఎక్కువ చేసింది. భర్త, కొడుకు స్వాతి సమీపంలో లేనప్పుడే జగదీశ్వరి తన మాటల బాణాలు వదులుతోంది. ఒక వారం గడిచాక కాలేజీలో లేజర్ సమయంలో కొలీగ్ సుప్రజ దగ్గర తన బాధ వెళ్ళబోసుకుంది స్వాతి. మాది చాలా ప్రశాంతమైన కుటుంబం. మా మామయ్య గారు నన్ను కోడలిగా కాకుండా కూతురిలా ఆప్యాయంగా చూసుకుంటారు. మా అత్తగారు స్వతహాగా మంచివారు. నన్ను ఏమీ అనేవారు కాదు. కానీ ఇటీవల మా ఇంటికి తరచూ వచ్చే పంకజమ్మ చెప్పుడు మాటలు విని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాకు మానసిక శాంతి లేకుండా పోయింది. ఆవేదనగా అంది స్వాతి. పంకజమ్మ అంటే కరివేపాకు కావాలి, కందిపప్పు కావాలి అంటూ అందరి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆవిడేనా? అడిగింది సుప్రజ. ఆ! ఆ! అవును, ఆవిడే. అప్పుడప్పుడు డబ్బు కూడా అడుగుతుంది. ఎదుటి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడి, తనకు కావాల్సినవి పట్టుకెళ్తుంది. పెద్ద వయసావిడ. అందుకని ఆవిడని ఏమీ అనలేకపోతున్నాను. లేకపోతే గట్టిగా వార్నింగ్ ఇచ్చేదాన్ని అంటూ నిట్టూర్చింది స్వాతి. ఓహ్! ఆవిడా? ఆవిడ మా ఇంటికి వస్తూ ఉంటుంది. మా అత్తగారు ఒత్తులు చేసుకుంటూ ఉంటే సాయం చేస్తుంది. దొడ్లో ఆరేసిన బట్టలు తీసుకొచ్చి మడతలు పెడుతుంది. మా అత్తగారికి ఆవిడకి బాగా దోస్తీ అంది దీర్ఘం తీస్తూ సుప్రజ. ఆ మాటలు విని సుప్రజకేసే ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది స్వాతి. నెల రోజులు గడిచాయి. జగదీశ్వరి ప్రవర్తనలో మార్పు లేదు. ఒకరోజు శ్రీధర్ కూడా స్వాతితో, మా అమ్మతో సర్దుకుపోవచ్చు కదా స్వాతి, పెద్దావిడ ప్లీజ్ అని అన్నాడు. అతని మాటలకు స్వాతి చాలా బాధపడింది. తను అత్తగారి మాటలకు ఎదురు చెప్పకపోయినా భర్తకు లేనిపోనివి కల్పించి చెబుతోందని అర్థమయ్యింది స్వాతికి. స్వాతి ఇప్పుడు తన పంథా మార్చుకుంది. అత్తగారు ఏమైనా అంటే సమాధానం చెప్పకుండా, ఈసారి ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానండి అని చాలా వినయంగా చెప్పడం మొదలుపెట్టింది. వారం రోజులు భారంగా గడిచాయి. ఒకరోజు పెందరాళే కాలేజీ నుంచి ఇంటికి వచ్చింది స్వాతి. మామగారికి టీ, అత్తగారికి పాలు కలిపిచ్చింది. పరమేశం గారు టీ తాగి పార్కుకు వెళ్లారు. అత్తయ్య, మా సుప్రజ వాళ్ళ అమ్మాయి భగవద్గీత శ్లోకాల పోటీలో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ వచ్చింది. మంత్రి గారి నుంచి బహుమతి అందుకుంది. ఈ వీడియో చూడండి. నేను ఈలోగా దొడ్లో ఆరేసిన బట్టలు తీసుకొస్తాను. తన ఫోన్‌లోని వీడియో ఆన్ చేసి అత్తగారికిచ్చింది స్వాతి. సుప్రజ అమ్మాయికి మంత్రిగారు బహుమతి ఇవ్వడం, పక్కనే సుప్రజ ఉండడం చూసింది జగదీశ్వరి. మరలా ఆ అమ్మాయితో 2 శ్లోకాలు పాడించారు. చాలా బాగా పాడింది ఆ అమ్మాయి.
సభలోని వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని అభినందించారు. ఆ వీడియో అయిపోగానే ఇంకో వీడియో ఆన్ అయింది. అందులో పంకజమ్మను చూసి ఆశ్చర్యపోయింది జగదీశ్వరి. "ఆ! రండి వదిన గారు. ఈ మధ్యన కోడల దగ్గరికి హైదరాబాద్ వెళ్ళినట్టున్నారు. నెల రోజులైనా ఉండకుండా వారానికే తిరిగొచ్చారేమిటి?" అని పంకజాన్నడిగింది సుప్రజాత గారు వర్ధనమ్మ. "ఏం చెప్పమంటారు వదిన గారు? మా కోడలికి టిక్ టాక్ ప్రోగ్రాముల పిచ్చి ఎక్కువయింది. మా అబ్బాయి ఆఫీస్‌కి వెళ్ళగానే టిక్ టాక్ షూటింగులంటూ వెళ్ళిపోతుంది. ఇంట్లో వంట చేయడం, బట్టలు ఉతకడం అన్నీ నేనే చేయాల్సొస్తోంది. పొద్దున్న వెళ్ళిన మనిషి చీకటి పడితే గాని రాదు. మనవలు కాన్వెంట్ నుండి రాగానే వాళ్ళకు చిరుతిళ్ళు పెట్టడం, స్నానాలు చేయించడం, ఆ డ్యూటీ అంతా నాదే. చెప్పుకుంటే సిగ్గు కూడాను. అలసిపోయి వచ్చాను, కాళ్ళు పట్టమంటుంది నన్ను. నేను తన కాళ్ళు పట్టాక అప్పుడు బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి పడుకుంటుంది. ఏమైనా అందామా అంటే నా మీద గృహహింస కేసు పెడతానని బెదిరించింది. హ్మ్. మా వాడొట్టి అమాయకుడు. వాడికి పెళ్ళాం చెప్పిందే వేదం. నా కర్మ ఇలా అయింది. కళ్ళు ఒత్తుకుంటూ చెప్పింది పంకజమ్మ. బాధపడకండి వదిన గారు. మీకు మంచి రోజులు వస్తాయి అని ఓదార్చింది వర్ధనమ్మ. వీడియో అయిపోయింది. జగదీశ్వరికి మబ్బులు విడిపోయినట్లు పంకజమ్మ నిజస్వరూపం తెలిసిపోయింది. తన దగ్గర ఎన్ని అబద్ధాలు చెప్పింది, ఎంత మోసం చేసింది, తనకి స్వాతికి మధ్య అపార్థాలు ఏర్పడడానికి కారణమయ్యింది. అవును. అవును. తప్పు కూడా తందే. పంకజమ్మ మాటలు విని స్వాతిని చాలా బాధపెట్టింది. తనది కూడా చాలా తప్పు. మన కళ్ళతో చూస్తేనే గాని ఏదీ నమ్మకూడదు. చెప్పుడు మాటలు వినకూడదు అని భర్త పరమేశం గారు తరచూ చెప్పే మాటలు ఆమెకి గుర్తుకొచ్చాయి. ఈలోగా స్వాతి దొడ్లోంచి మడతలు పెట్టిన బట్టలన్నీ తీసుకొచ్చి హాలులో టీపాయ్ మీద పెట్టింది. జగదీశ్వరి స్వాతిని పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుంది. చూడమ్మా, నాకు నిజం తెలిసింది. నా తప్పు కూడా తెలిసింది. నా మాటలతో నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను మన్నిస్తావా? అంది. అత్తగారి కళ్ళల్లోని పశ్చాత్తాప భావాలు గమనించింది స్వాతి. అయ్యయ్యో! పెద్దవారు మీరలా అనకండి. నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారనే నా బాధ. అంతకంటే ఏం లేదత్తయ్య. మీరు నిజాన్ని తెలుసుకున్నారు. అది చాలు నాకు. ఆనందంగా అంది స్వాతి. మర్నాడు స్వాతి కాలేజీ నుంచొచ్చేసరికి మావగారు టీ తాగుతూ, అత్తగారు పాలు తాగుతూ కబుర్లు చెప్పుకోవడం చూసింది. పంకజమ్మని మరెప్పుడూ తమ ఇంటి వద్దకు రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది స్వాతి అత్తగారు జగదీశ్వరి. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.